ఆర్భాటాలు వీటికి క్రియేట్ చేయాలి, చేస్తే జనాలకి అది బాగా దగ్గరికి వెళ్తుంది అనే ఒక సైన్స్లో మీరు ఒక పాయింట్కి రీచ్ అయ్యానన్న ఒక నమ్మకం వచ్చిందా మీకు? లేదండి, లేదండి. అది అనుకుంటే మనం ఐ డోంట్ థింక్ వీ కెన్ అస్పైర్ టు మేక్ బెటర్ సినిమా, గుడ్ సినిమా. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం ప్రేక్షకులమే. ఎస్. మనకి సినిమా తీసి ఈ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకంతో డే వన్ నుంచి వెళ్ళటం అనేది ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్. కానీ వాట్ ఈస్ పాసిబుల్ ఇస్ మనకు అది నచ్చిందా, మనకి ఫస్ట్ నచ్చిందా, అది నచ్చితే దాన్ని మనకు నచ్చినట్టు దాన్ని పైకి ఎలా చూపించవచ్చు. అండ్ దెన్ జస్ట్ కీప్ వర్కింగ్ అట్ గెటింగ్ ద బెస్ట్. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆర్ట్, ఫిల్మ్ ఇస్ ఆర్ట్. ఎస్. అండ్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీలాంటి వాళ్ళు దాన్ని క్రిటిక్ చేయొచ్చు. 10 మందిని కూర్చోబెడితే 5గురికి నచ్చచ్చు, 5గురికి నచ్చకపోవచ్చు. సో వీ జస్ట్ టేక్ అవర్ ఛాన్సెస్. ఇట్స్ అ గ్యాంబుల్ విత్ అవర్ చాయిసెస్. ఎస్, ఇట్స్ ఓన్లీ పర్సంటేజ్ ఆల్వేస్. ఎస్ ఎస్. వెదర్ ది పీపుల్ లైక్ ఇట్. తెలుసు, మనకి సినిమా తీయటం తెలిసేమో, కానీ ఆ తీసిన సినిమా 100% మనకి తెలుసు, జడ్జ్ చేయొచ్చు అని నేను అనుకోనండి. అదే మన జడ్జిమెంటే ప్రివైల్ అవుతుందని అది 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 మనకు తెలుసు అని అనుకోకూడదు కదండి. అనుకోకూడదు, బట్ అనుకోవాలి కూడా కదా. అదర్వైజ్ యు కెనాట్. అది హోప్ అండ్ ఫియర్ మధ్యలో ఎక్కడో నడుస్తూ ఉంటుంది. మనకి మనం నమ్మిన కథ వేరే ప్రేక్షకులందరికీ కూడా నచ్చుతుంది, ఇట్ విల్ బి రిసీవ్డ్ వెల్ అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో వెళ్ళాలి. మనం తీసే విధానం వాళ్ళకి నచ్చుతుంది అనే నమ్మకంతో వెళ్ళాలి. అండ్ దెన్ ఒక చిన్న, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్కైనా ఉంటుందండి, ఇది నేను తీసినాక నచ్చుతుందా అనేది ఉంటుంది. లేదు, దట్ ఈస్ ఆర్ట్ అండి. అదేగానే పాజిటివ్ థింగ్ కదా, భయం ఉండాలి కదా. అవును, లేకపోతే మనమే సర్వజ్ఞులు అన్న ఫీలింగ్ లేదా, అది అసలు రావటానికి సినిమా ప్రపంచంలో ఛాన్సే ఉండదండి. ఎందుకంటే మనకి సినిమాల్లో 9 మందికి నచ్చినా కూడా ఒకరు వచ్చి మీది ఇలా చేయాల్సిందండి అని చెప్తారండి. సో ఇట్స్ అ వెరీ వెరీ హంబ్లింగ్ ప్లేస్ టు బి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు కమింగ్ టు ద ప్రెజెంట్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్, మీరు డెకైట్ తీశారు. ఆ సినిమా చాలా టచింగ్గా, ఇమోషనల్గా అనిపించిన పాయింట్లు త్రూ అవుట్ ఉన్నాయి సినిమాలో, లాస్ట్ పాయింట్ వరకు. మీరు ఈ కథని జడ్జి చేసినప్పుడు మీరు ఈ పాయింట్ బాగా హుక్ అవుతుంది, ఆడియన్స్కి బాగా సెలబ్రేట్ అవుతుంది ఈ యాంగిల్ అని మీరు నమ్మింది ఏ పాయింట్ అండి? ద ఫీలింగ్ అండి. ఆ ఫీలింగ్. ఇప్పుడు డ్రామా అనేది ఒక ఇమోషనల్ డ్రామా, ఒక ఇమోషనల్ డ్రామా తీయటానికి అది నేను ఎలా చేసి తీసినా కూడా అది మీరు ఫీల్ అవ్వాలి. అది ఆ ఫీలింగ్ ట్రాన్స్లేట్ అవ్వాలి. నేను ఈ కథ విన్నప్పుడు ప్రేమ కథలు తీయటం కొంచెం మనం కొంచెం దూరంగా వెళ్ళిపోయాం. బాగా దూరంగా. ప్రేమ కథలు, డ్రామాస్ తీయటం అనేది, హ్యూమన్ డ్రామా తీయటం అనేది కొంచెం, ఎందుకంటే అవి తీయటం కష్టం కూడానండి. అట్ ద సేమ్ టైం ఆ కథలు ఇప్పుడు చాలా కథలండి, తాతగారు చేసినవి కావచ్చు, చిన్నమామయ్య చేసినవి కావచ్చు, అట్ వేరియస్ పాయింట్స్ అంటున్నాను. వేరియస్ పాయింట్స్. స్టోరీ వాజ్ ద క్రక్స్. ఆ స్టోరీలో మీరు ఫీల్ అవ్వాలి. నేను తీసుకొచ్చిన ఆడియన్స్ని, ఈ ఆడియన్స్ ఆ క్యారెక్టర్స్ కోసం ఫీల్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు నేను పెద్ద చేయలేను. పెద్ద విఎఫ్ఎక్స్లను, ఫ్యాంటసీస్ అనో ఇవన్నీ, దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డ్రామా. బట్ అవి నేను, దట్ వాజ్ నాట్, దిస్ ఈస్ అ వెరీ సింపుల్ స్టోరీ యాక్చువల్లీ. It's a very simple story based on lots of emotions. It's intense emotions. Lots of intense emotions. So ఆ డ్రామా అనేది నాకు ఎక్కడో ఒక నమ్మకం ఏంటంటే, డ్రామాని కరెక్ట్గా చెబితే, ఇమోషన్ని కరెక్ట్గా చెబితే, ప్రతి మనిషి జీవితంలో ఆ ఇమోషన్ అనేది ఉంటుంది. ప్రేమ అనేది ఉంటుంది, ఒక సాక్రిఫైస్ అనేది ఉంటుంది, ఎవరో మనం మోసం చేశారనే ఫీలింగ్ ఉంటుంది, అయ్యో పాపం ఎప్పుడో నేను అనుకున్న వాళ్ళు నాకు దొరకలేదు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఈ ఫీలింగ్స్ అన్ని దే వెరీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్. అవును, వెరీ బేసిక్. ద పాయింట్ ఆఫ్ పికింగ్ ది స్క్రిప్ట్ వాస్ దట్. అంటే అడవిశేష్ గారు ఆయన చాలా గడుసుగా ఆయన రాసుకున్న కథని చాలా
బలవంతుగా ప్రొడ్యూసర్ చేత ఒప్పించగలిగే ఒక ఒడుపున్న నటుడు అండ్ దర్శకుల్లో కొంత భాగం, నిర్మాతల్లో కూడా కొంత భాగం అవుతాడు ఆయన. అంటే మీరు ఫోర్స్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా బాగుంటుంది అని నేను ఎన్నో కథలు విన్నానండి ఆయన నుంచి. అవునా? ఎన్నో కథలు విన్నాను. ఆ కథలన్నిట్లో నాకు నచ్చిన కథ ఇది. చాలా కథలు విన్నారు. బిఫోర్ దిస్ నాట్ దిస్ స్టోరీ, ఐడియాస్ గా ఎన్నో వస్తాయి కదండి, ఇలా అలా అని వస్తాయి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఆయనకున్న వే స్క్రీన్ ప్లే, ఎలాగ ఆయన స్క్రీన్ ప్లే, ఆయన ఒక స్టోరీ, నేను ఒక సింపుల్ స్టోరీ అని అన్నా, కానీ ఒక సింపుల్ స్టోరీలో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ ఇంట్రెస్ట్ తీసుకురావటం ఇట్స్ స్క్రీన్ ప్లే. ఐ బిలీవ్ దట్ ఈ సినిమాలో అది కూడా ఉంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ. స్క్రీన్ ప్లే ఇస్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ. ఎడిటింగ్ పార్ట్, ఇట్ హ్యాస్ మల్టిప్లైడ్ ది ఇంట్రెస్ట్ ఇన్ ది స్క్రీన్ ప్లే. సో ఇప్పుడు దట్ వాజ్ ద రీజన్ అండి. సో ఆయనకున్న స్ట్రెంగ్త్ ఒక హ్యూమన్ డ్రామాలోకి తీసుకొచ్చి హౌ కెన్ వి టెల్ దిస్ స్టోరీ అంటే, నేను ఫస్ట్ నుంచి అనేది ఇది ఒక లవ్ స్టోరీ, ఇది ఒక ప్రేమ కథ, థ్రిల్లర్ లాగా చెప్తాం, చెప్పే విధానం ఒక థ్రిల్లర్ లాగా. సో ఇప్పుడు నేను చాలా మందిని అడిగాను, ఇలాంటి సినిమా మీకు కంపారిజన్ ఏంటి అని, ఈ కథ ఈ సినిమాకి కంపారిజన్ ఏంటి అని. అదే నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు సినిమా చూసారు కదా, 2 సార్లు చూసారు, ఫ్యాంటాస్టిక్. సో 2 సార్లు చూసినాక ఈ సినిమాకి మీకు కంపారిజన్ ఏంటి? ఇలాంటి సినిమా అంటే కంపారిజన్ ఏంటి? ఏదో థ్రిల్లర్ చెప్పాలి, ఎందుకంటే థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి. లవ్ ఇస్ ఏ అండర్లైన్. సో ఇలాంటి జానర్ మనకి ఏది మీకు కంపారిటివ్ గా అనిపించవచ్చు అని అడిగితే ఆ క్వశ్చన్ ఆలోచించాల్సిన పరిస్థితి, ఇమీడియట్ గా సమాధానం రాదు. సో అలా అంటే దట్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్ వీవ్ డన్, a kind of its own. Yeah, we've tried something very different. So it is a అరవింద్ గారు మొన్న చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఆయన స్టేజ్ మీద నుంచుని ఆయన అన్నారు, అంటే ఇది లవ్వా థ్రిల్లరా, ఇది ఎలా ఎటువైపు వెళ్తుంది, ద జానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ న్యూ అని అన్నారు. దట్ ఈస్ వాట్ యు ఎయిమ్డ్ ఎట్ కదా బేసిక్. అంటే ఇందులో రెండు ఉన్నాయి సుప్రియ గారు. ఒకటి, ఈ కథని ఎంచుకోవడంలో కథలో కంటెంట్ నావెల్టీ ఒక పాయింట్ అయితే, వెదర్ ఇట్ రియల్లీ సూట్స్ అడ్యూసేషు, బికాస్ ఈ సో ఎస్టాబ్లిష్డ్, తన జానర్కి తనకి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. ఇంతకుముందు ఎవరు కానీ, మేజర్ కానీ, గూఢచారి కానీ, క్షణం కానీ, అప్పటి నుంచి మనం ట్రావెల్ తీసుకుంటే, ఈ లవ్ కైండ్ ఆఫ్ కంటెంట్ విత్ థ్రిల్లర్ అడ్యూసేషకి సరిపోతుంది, ఇతనికి ట్రైలర్ మేడ్ అనే జడ్జిమెంట్కి అరైవ్ అవ్వడం కూడా కష్టమే కదండి. అంటేనండి, ఒక కథకి ఒక నటుడు నటి ఇద్దరు, శేష్ అండ్ మృణాల్ బోత్, వాళ్ళు ఆ కథని నమ్మితే, వాళ్ళకి అది ఆ క్యారెక్టర్ వాళ్ళకి నచ్చితే, ఐ డోంట్ థింక్ మనం ఈ ఇమేజ్ పరంగా వెళ్తే అదొక విధానం అండి. ఇది ఇమేజ్ పరంగా వెళ్ళి మనం ఆలోచించడం కాదు, ఒక కథగా వెళ్ళి ఈ కథకి వాళ్ళు న్యాయం చేశారా అని మీరు అడిగితే నేను సమాధానం చెప్పగలుగుతాను. చేశారని నేను అనుకుంటున్నారా, చేశారని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నా, నేను రెండోసారి చూడలేదు. అదే బట్ ఆ అమ్మాయి అయితే, మృణాల్ని అయితే, ఠాకూర్, షీజ్ ఆ క్యారెక్టర్ కోసం షీజ్ మేడా అన్నట్టుంది ఫిల్మ్ లో. సెకండ్ హాఫ్ షీఈ్ ది షీట్ యాంకర్ ఆఫ్ సెకండ్ హాఫ్. షీఈ్ ద సోల్ అండి, సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నేను నా రివ్యూలో కూడా చెప్పా, ఇది గట్టిగా మాట్లాడితే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది అని చెప్పా. అంటే నేను మీకు ఇది అంటానికి నేను బిగినింగ్ నుంచి ఇది 2 హీరోల సినిమా అని చెప్తా ఉన్నానండి. ఇది 2 హీరోల సినిమా. ఇట్స్ ఎ బెటర్ ఎక్స్ప్రెషన్. yes, it's a 2 hero film. బికాస్ వాళ్ళు ఈక్వల్ గా పొజిషన్ చేసి, వాళ్ళు వాళ్ళ ఈ ఇమోషన్ క్యారీ అవ్వాలి అంటే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ క్యారీ అవ్వాలి, వాళ్ళిద్దరి మధ్యన లవ్ క్యారీ అవ్వాలి, కాన్ఫ్లిక్ట్ క్యారీ అవ్వాలి, బిట్రేయల్ క్యారీ అవ్వాలి. సో వాళ్ళు ఎన్నో సినిమాలు, ఇప్పుడు మనం మృణాల్ని తీసుకుంటే తను సీతారామం చేసింది. దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్ టు దాట్. సో వాట్ డస్ ఇట్ మీన్? దే కెన్ ఓన్ దట్. దే ఆర్ సచ్ గుడ్ పర్ఫార్మర్స్ దట్ దే కెన్ ఆ క్యారెక్టర్ని పట్టుకుని దే కెన్ టేక్ ఇట్. అవును, అది కంప్లీట్ గా ట్రూ లవ్. సీతారామం అదంతా వేరే.
అది అంటే ఆనెస్ట్ లవ్ అది అదంతా. ఇది ఆనెస్ట్ లవ్ అన్నది సెకండ్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది తప్పితే నాన్ లీనియర్ లో బిగినింగ్ బిట్రేలే కదా. అంటే గ్రే క్యారెక్టర్స్. గ్రే లైఫ్ లో మనం అందరం గ్రే క్యారెక్టర్సే కదా. ఎస్, unless we are revealed. When we are revealed, we are probably more grey. Grayer. లేదండి, దట్ వే నేను కథని నమ్మి ఈ కథని వీళ్ళు తీగలుగుతారు, షనీల్ అండ్ శేష్ వీళ్ళు నేను పట్టుకుని తీగలుగుతారనే నమ్మకంతో వెళ్ళానండి. అదేలేండి, వాళ్ళ పాస్ట్ రికార్డు, వాళ్ళ తాలూకు కన్విక్షన్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఎంత సీరియస్ గా వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళు పని అది మనకు అనుకున్నట్టు వచ్చేంత వరకు పని చేస్తారు. ఫైనల్ ప్రోడక్ట్ బాగా వచ్చే వరకు. లాస్ట్ రేపు రిలీజ్ అనగా కూడా సౌండ్ చెకింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు కదా శేష్ గారు ఎడిటింగ్ రూమ్. దట్ ఆల్. ఇప్పుడు అంటే మీరు అడవి శేష్ ఇంతకు ముందు ఎప్పుడు అటెంప్ట్ చేయని, తను కూడా కల్లో ఊహించుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ ఓ మాస్ నెంబర్ ఒకటి గెయిన్ చేశారు. మీరు ఎలా చేశారండి? అంటేనండి, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ రియల్లీ? యాక్చువల్లీ ఆ టైంలో అక్కడ అంటే కమర్షియల్ బీట్స్ ఉంటే బాగుంటుంది ఈ సినిమాకి. బికాస్ యాక్చువల్లీ ఎమోషన్ అంటే కమర్షియల్ బీట్స్ అండి. అబ్సల్యూట్లీ. సో ఇమోషన్ ఇస్ కమర్షియల్ బీట్స్ అని అన్నప్పుడు మనకి ఫన్ ఇస్ కమర్షియల్ బీట్స్, యాక్షన్ ఇస్ కమర్షియల్ బీట్స్, ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ దట్ ఇస్ కమర్షియల్ బీట్స్. ఆ కమర్షియల్ బీట్స్ ని మనం మీట్ అవుతున్నామా టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ మీటింగ్ దట్. అండ్ అనుకుని ఇప్పుడు నేను అలవ్ అని అంటేనండి, ఐ లవ్ సాంగ్ అండ్ డాన్స్. నాకు భలే ఇష్టం సాంగ్, ఐ లవ్ సాంగ్ అండ్ డాన్స్. అండ్ మన తెలుగు సినిమాకి సాంగ్ అండ్ డాన్స్ ఈజ్ అవర్ వాట్ వీ లవ్ వెరీ మచ్. సో దానికి కెన్ వీ డూ దట్ అనేది ఒక అటెంప్ట్ అండి. అంటే ఎక్కడ మీరు కథలో మీకు శాన్యల్కి అండ్ అడవి శేష్కి వాళ్ళిద్దరూ ఒక యూనిట్గా మనం తీసుకుంటే మీకు వాళ్ళకి మధ్యలో ఎక్కడ ఏ పాయింట్లోని ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఇలా పనికిరాదు ఇలా ఉండాలని మీరు గట్టిగా రీట్రేట్ చేసి, లేదు ఇలాగే ఉండాలి వాళ్ళ గుద్ది వాళ్ళు అంటేనండి, క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనే దాంట్లో మనం అందరం ఒకరి ఒపీనియన్లో ఫిక్స్ అయిపోతాం. ఇలాంటి పాయింట్లు ఈ అమ్మాయి ఇలానే చేస్తుంది అని. సో ఆ టైమ్స్లో నేను వెళ్ళి ఎందుకు ఇలానే చేస్తుంది, ఇలాగ కూడా చేయొచ్చు కదా, ఇలా కూడా అనొచ్చు కదా, ఇలా కూడా రియాక్ట్ అవ్వచ్చు కదా. ఐ థింక్ ఐ వాజ్ వన్ ఆఫ్, నేను ఇంకొకరి పర్స్పెక్టివ్ తీసుకొచ్చి పెట్టేదాన్ని అండి ఆల్వేస్ టేబుల్ మీద డిస్కషన్స్లో. కానీ చాలా అక్కడ అబ్బూర్ రవి గారు ఉన్నారు, చాలా వాళ్ళ ఆ ముగ్గురు గ్రూప్ వాళ్ళ డిస్కషన్స్ కానీ అన్నీ దే ఆర్ అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్ అన్నీ, యూనో దే వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ ఇట్. సో నేను ఏదైనా వినేటప్పుడు నాకు ఏదైనా అనిపిస్తే మాత్రం చెప్పేదాన్ని. అండ్ అనిపించినప్పుడు వాళ్ళు డెఫినెట్గా దే ఆల్వేస్ కన్సిడర్డ్ ఇట్. అండ్ నన్ను కన్విన్స్ చేసేంత వరకు దే ఆల్వేస్ వర్క్డ్. అది పాయింట్ అక్కడ. దట్ ఈస్ యువర్ ప్రొడ్యూసర్. yes. So are you convinced with this? Are you okay with this? సో మీరు ఫైనల్ ప్రోడక్ట్ మీదే, ఇంకా మీ జడ్జ్మెంట్ అని అనాలిగా. అంటేనండి ఒక నమ్మకం అండి. అండ్ దెన్ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ నాట్ వన్ పర్సన్, సో మెనీ పీపుల్. ఒక సినిమా తీయాలంటే వందల మంది కలిసి రావాలి. అండ్ మనం నేను చూశాను సెట్ మీద ఎంత గట్టిగా అందరూ పనిచేస్తారు. ఏ సినిమాకైనా పనిచేస్తారు, కానీ ఒక సినిమా తీయాలంటే వాళ్ళందరూ కలిసి రావాలి. వాళ్ళందరూ ఒక ఇద్దరు ముగ్గురు మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్. అసలు అంటే మీరు అన్నారని మీరు ఎక్కడో అనడం కూడా విన్నాను నేను. సినిమావే ఎవరు కావాలో ఫైనల్గా చూస్ చేసుకుంటుందనో మాట అన్నారు. సినిమాకి పవర్ ఉందని. వై శృతి హాసన్ వాజ్ చేంజ్డ్ అండి? షీ వాజ్ నాట్ చేంజ్డ్ అండి. కొంత పార్ట్ మేము ఇప్పుడు మేము బిఫోర్ ఒక 2.5 years బిఫోర్ సినిమా స్టార్ట్ చేసామండి. దాని మధ్యలో కొంతకాలం గ్యాప్ వచ్చింది. G2 ఆల్సో, గూఢచారి 2 ఆల్సో వాజ్ షూటింగ్ అట్ దట్ టైమ్. సో మాకు దానివల్ల ఆ షెడ్యూల్స్ను ఈ షెడ్యూల్స్ వల్ల మాకు కొన్ని గ్యాప్స్ వచ్చినాయి. సో ఆ గ్యాప్స్ వల్ల మాకు కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు అంటే అన్వీల్డ్గా ఉండడం వల్ల. అంటే వీ హ్యావ్ టు, అంటే సినిమా అంటేనండి ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతమందో కలిసి రావాలి. అది అవ్వనప్పుడు, టైం ఉన్నప్పుడు, అంటే ఇంత టైం స్పెండ్ చేసినప్పుడు అది వెదర్ ఇట్ ఈస్ స్కెడ్యూలింగ్ అంటామా, వెదర్ ఇట్ ఈస్ వేరియస్ థింగ్స్. సో అలాగా వేరియస్ ఫ్యాక్టర్స్. మృణాల్ని అనుకున్న తర్వాత
శృతి హాసన్ పర్వాలేదు అనుకున్నారా? అంటే లేదండి, కథగా నేను ఫస్ట్ విన్నప్పుడు మృణాల్ వాజ్ మై ఫస్ట్ చాయిస్. మొట్టమొదటి 2020 ఎప్పుడోనండి. నేను తనకి మెసేజ్ కూడా పంపించాను, మేమిద్దరం నవ్వుకున్నాం. దాని తర్వాత మళ్ళీ కనెక్ట్ అయినాక ఆ మెసేజ్ చూసుకుని నవ్వుకున్నాం. అంటే సినిమా హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పవర్ అనేది, ఫేట్ ఆర్ వాట్ ఎవర్, మన డెస్టినీ అక్కడికే తీసుకొస్తాను. అప్పుడు తను 2 సినిమాలు చేస్తూ ఉండింది. అప్పుడు తను చెప్పింది అనమాట, నాకు డేట్స్ లేవు, నేను 2 సినిమాలు చేస్తున్నాను, నేను ఐ కెనాట్ అకామిడేట్ అని, ఇప్పుడు కథ విని మిమ్మల్ని అకామిడేట్ చేయలేను అని చెప్పటం ఎందుకండి అని అక్కడ మా కాన్వర్జేషన్ స్టాప్ అయింది. అప్పుడు మొదట చాలా మొదట. దెన్ దాని తర్వాత ఎన్నో అడ్డంకులు వచ్చినాయండి. బికాజ్ మా డైరెక్టర్ షనీల్ గారు, హీ హ్యాడ్ అ ఫ్యామిలీ ఎమర్జెన్సీ. ఆయన ఉండేది అమెరికాలో. సో ఆ ఎమర్జెన్సీ కోసం ఒక 4 నెలలు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వీ హ్యాడ్ థింగ్స్ లైక్ దట్ హ్యాపెండ్. సో వీ ఓవర్కేమ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ మేడ్ ద ఫిల్మ్. ఓకే, అంటే అవన్నీ ప్రాక్టికల్ లేండి, ప్రతి సినిమాకి ఉంటాయి, ప్రతి దానికి ఉంటాయి అనుకోండి. ఏదో పేద కష్టాలు పేతువి, చేతి కష్టాలు సేతువి అంటారు. అయితే మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.